నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. టీడీపీ క్యాంపు కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం. విడుదల రజనీ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డ టీడీపీ శ్రేణులు. ఐటీసీ ఉద్యోగి ఈశ్వర ప్రసాద్ పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు ప్రత్తిపాటి. ఈ నెల 29న జరిగే మెగా కంటి వైద్య శిబిరాన్ని పేదలు వినియోగించుకోవాలి. పాత్రికేయుల సమావేశంలో కోరిన డీఎస్పీ నాగరాజు. కోమటిని వారిపాలెంలో ఆండాళ్ సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. సోమవారం సాయంత్రం 7 గంటలకు జరగనున్న స్వామివారి కళ్యాణం. ఈ నెల 29వ తేదీన శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పుట్టినరోజు సందర్భంగా శంకర్ కంటి ఆసుపత్రి సహకారంతో నిర్వహిస్తున్న మెగా కంటి వైద్య శిబిరం సేవలను పేదలు వినియోగించుకోవాలని డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం ఆయన రూరల్ పోలీస్ స్టేషన్కు వచ్చిన సందర్భంగా మాట్లాడారు. ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రత్తిపాటి ఫౌండేషన్కు ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్యాంపు కన్వీనర్ కంచెల శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. అందరికీ నమస్కారం. 29/5/25 గురువారం ప్రత్తిపాటి గార్డెన్స్ చిలకలూరుపేటలో మెగా కంటి వైద్య శిబిరం మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో 36వ ఉచిత కంటి వైద్యం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా ఈ యొక్క సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నా. ఎందుకంటే పుల్లారావు గారు 36 సంవత్సరాల నుంచి ఈ యొక్క కంటి వైద్యం చేయిస్తూ ఉన్నారు. ఇది ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. ఆయన జీవితంలో అత్యంత తృప్తినిచ్చింది పేదవారికి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం. ఇంకా మరెన్నో ఇలాంటి ఉచిత శిబిరాలు ఆయన కల్పించాలని, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని, ఆయనకి ఆరోగ్యాలు ఆ దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నా. మర్చిపోకండి, 29న ఈ యొక్క మెగా ఉచిత వైద్య సౌకర్యాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నా. పెదరథం తిరునాలుగా పిలువబడే లక్ష్మీ నరసింహస్వామి తిరునాళ సోమవారం సాయంత్రం ఘనంగా నిర్వహించనున్నట్టు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అశోక్ కుమార్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా శనివారం సాయంత్రం స్వామివారికి పొన్నమాను సేవ నిర్వహించారు. అనంతరం చిన్నారులతో భరతనాట్యం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు భావనారాయణ, ఆలయ ట్రస్ట్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయంలో ఏనాడు కనిపించని శ్రీకాంత్ రెడ్డి అరెస్టును విడుదల రజనీ రాజకీయం చేయడం విడ్డూరంగా ఉందని పలువురు టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. చీటర్ శ్రీకాంత్ రెడ్డిని అరెస్టు చేయడంలో టీడీపీ పాత్ర లేదని, అతని ఆర్థిక అరాచకాల కారణంగానే అతను అరెస్ట్ అయ్యాడని తెలుగుదేశం పార్టీ నాయకులు స్పష్టం చేశారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో పలువురు మాట్లాడారు. మరిది గోపిని అరెస్టు చేస్తే నోరెత్తని రజనీ, శ్రీకాంత్ రెడ్డిని అరెస్టు చేస్తే రాష్ట్ర నాయకులను పేటకు తెప్పించడంలో ఆంతర్యం ఏమిటని వారు ప్రశ్నించారు. సమావేశంలో మాట్లాడిన వారిలో మిర్యాల కుమారి, జరీనా బేగం, సమత్ ఖాన్, పిల్లికోటి, కామినేని సాయిబాబు, ఎనగంటి జగదీష్, జానకి రామయ్య తదితరులు ఉన్నారు. మానుకొండ శ్రీకాంత్ రెడ్డి అని మాజీ మంత్రి విడుదల రజనీ పిఏ, ఇతని మీద
చీటింగ్ కేసు నమోదయ్యింది. జనం దగ్గర ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పి డబ్బులు తీసుకొని మోసం చేయటం ఇతనికి అలవాటు. గతంలో వైఎస్ఆర్సీపీలో పనిచేసినటువంటి మున్నంగి రత్నారెడ్డి గారు తర్వాత వీళ్ళ పనులు నచ్చక తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ఆయన దగ్గర ఇదే శ్రీకాంత్ రెడ్డి 28 లక్షలు కాంట్రాక్ట్ ఇప్పిస్తానని చెప్పి మోసం చేసి డబ్బులు తీసుకున్నాడు. ఈ కేసు నమోదయ్యి కూడా దాదాపు 2 నెలలు అయింది. ఈ 2 నెలల నుంచి రూరల్ సిఐ సుబ్బనాయుడు గారు వీడు ఎక్కడ దొరుకుతాడా అని ప్రయత్నం చేస్తూ ఉంటే ఎప్పుడు చూసినా ఇలాంటి 420 గానే తన వాహనంలో తన కారులో తిప్పుకుంటా అరెస్ట్ కాకుండా చూస్తుంది విడదల రజని. సరే ఇంక లాభం లేదు, ఏ రోజైనా అరెస్ట్ చేయాలని చెప్పి నిన్న సుబ్బనాయుడు గారు అరెస్ట్ చేయడానికి వెళ్తే అబ్బో ఈవిడ చేసిన పోరాటం కన్నా ఆరాటం అనాలేమో. ఏంటి ఈ పిఏని అరెస్ట్ చేస్తే అడ్డుకోవడానికి ఇంత ఆరాటపడుతుంది రజనీ గారు అని చెప్పి ఊళ్ళో మాట్లాడుకుంటున్నారు. బహుశా ఇప్పుడు కేవలం రత్నారెడ్డి, పులిశెట్టి శ్రీనివాసరావే కంప్లైంట్ చేసి ఉన్నారు. వీడు దొరికితే ఇతను చేసిన పనులకి కంప్లైంట్ పెట్టడానికి చాంతాడంత లిస్టు రెడీగా ఉంది. వీళ్ళందరూ కంప్లైంట్లు పెట్టి వీడు చేసిన అక్రమాల్లో ఈవిడ భాగస్వామ్యం ఉంటే అవి ఎక్కడ బయటపడతాయో అని చెప్పి వీడు ఆరాటం. నిన్న ప్రెస్ మీట్ పెట్టి పోలీసుల్ని అడ్డుకొని వాళ్ళ విధులు వాళ్ళని చేయనీయకుండా గందరగోళం సృష్టించి సిఏ గారిని నెట్టి మళ్ళీ ప్రెస్ మీట్లో కూర్చొని సిఏ గారు నన్ను పక్కకు లాగారు, పక్కకు దూసారని మాట్లాడుతుంది. ఇవిడ ఎలా వాలిపోతున్నారు మీరు అక్కడికి? చిన్న సమస్య రాజకీయం చేయడానికి పనికి వస్తుంది అనుకున్న ఏ చిన్న సమస్య దగ్గరకైనా అమాంతం వాలిపోతారు. ప్రతిదీ రాజకీయం చేయాలా. రాజకీయం చేయాలంటే జనానికి మంచి చేయాలా. ఇలా చిన్న చిన్న విషయాల దగ్గర మీరు రాజకీయం చేస్తానంటే కుదరదు, ఒప్పుకో. ఇలాంటి అరెస్టులు మళ్ళీ చెప్తున్నా, శ్రీకాంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకా చాలామంది మీ పార్టీలో ఉన్నారు. ప్రతి ఒక్కడిని లోపలేపిస్తాము. మేము ఏదైనా చట్టపరంగానే చేస్తాం. తెలుగుదేశం పార్టీకి అక్రమంగా అరెస్టులు చేయించాల్సిన అవసరం అయితే లేదు. వాడు ఎవడో సోషల్ మీడియాలో ఎగిరాడు 5 ఏళ్ళు దొంగ ఐడీలు పెట్టి మహిళలను కూడా చూడకుండా కించపరుస్తా, ఫోటోలు మార్ఫింగ్లు చేస్తా. కూడా రాకేష్ గాంధీ 5 ఏళ్ళు డ్యాన్స్ ఆడి ఆయన అరెస్ట్ చేశాం. మళ్ళీ ఇంకా కేసులు ఉన్నాయి వాడి మీద, మళ్ళీ లోపలేస్తాం. ఎందుకు వేస్తాము అని చెప్తున్నానంటే గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కడిని కూడా చట్ట వ్యతిరేకంగా అక్రమంగా అరెస్ట్ చేయాల్సిన అవసరమే మాకు లేదు. చట్టం తన పని తను చేసుకుపోతూ ఉంటుంది. ఇలాంటి అరెస్టులు జరుగుతూనే ఉంటాయి. ఎందుకు జరుగుతాయంటే తప్పున్న వాళ్ళందరూ మీ పార్టీలోనే ఉన్నారు, మీ వెనకే కూర్చుంటున్నారు. మరి అలాంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తాం. మీరు ప్రతిసారి వచ్చి ఎవరో ఒకరిని అరెస్ట్ చేస్తే వచ్చి రాజకీయం చేయటం. మీకు రజనీ గారికి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళకి ఒక విషయం చెప్తానండి. విడదల రజనీ అనే మహిళకి దురదృష్టం అదృష్టం 2 సమాంతరంగా నడుస్తున్నాయి. ఆవిడ దురదృష్టం ఏంటంటే ఇంకొకసారి చిలకలూరుపేటలో గెలవదు అని తెలిసి కూడా వాళ్ళ అధినాయకుడు మళ్ళీ పేటే పంపించటం, ఇది ఆమె దురదృష్టం. ఆవిడ అదృష్టం ఏంటంటే ప్రతిపాటి పుల్లారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు వెండేటా పాలిటిక్స్ చేయట్లా, రివెంజ్ పాలిటిక్స్ చేయట్లా. ఇది ఆవిడ తెలిసి వస్తుంది. ఏ రోజైతే మా ప్రభుత్వం వచ్చిందో ఆ రోజే నేను అరెస్ట్ చేయాల్సింది అసలు నువ్వు చేసిన పనులకి. మహిళ అనే ఒక చిన్న కన్సర్న్, పేర్ని నాని గారి మిసెస్ మీద కూడా ఇలాంటివే చాలా ఆరోపణలు వచ్చిన బాబు గారు మహిళల మీదకి వెళ్ళొద్దని అని చెప్పడం, ఇక్కడ ప్రతిపాటి పుల్లారావు గారు కూడా రజనీ గారిని ఇప్పుడు దాకా అరెస్ట్ చేయలేదు అంటే కేవలం మహిళ అనే ఒక కన్సర్న్ ఆయనకు ఉంది కాబట్టి ఇది నిజంగా ఆవిడ అదృష్టమనే అనుకోవాలా. కానీ 99 దాటాక 100వ తప్పుకి ఎవడు ఆపలేడు మిమ్మల్ని. మళ్ళీ పాపాలు లెక్కేసుకుంటా ఉన్నాం మేము కూడా, అన్నీ బయటికి తీస్తాం.
ఖచ్చితంగా మీ మరిది గోపిని అరెస్ట్ చేసినట్టు. ఆ జర్మనీలో ఒకడు ఉన్నాడు, అప్పుడు వాడు ఫేక్ ఐడీలు పెట్టి ఆడపిల్లల్ని కించపరుస్తా పోస్టులు పెట్టడం వాడి పని. వాడు ఇండియా ఏదో రోజు రాకమానడు, వాడిని అరెస్ట్ చేయకమానం. చివరికి విడుదల రజనీనైనా మీరు గతంలో చేసినటువంటి అవినీతి కార్యక్రమాలన్నీ దండగుచ్చి మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసే రోజు చాలా దగ్గరలో ఉందని వైఎస్ఆర్సీపీ వాళ్ళకు కూడా మళ్ళీ చెప్తున్నా. నిజంగా నాయకురాలో మీకండగా మీకంటే ముందు ఉండాల. నాయకుడు అనేవాడు కార్యకర్తలకు అండగా ముందుండి నడిపించాల. 10 మంది కార్యకర్తలు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి నుంచుంటుంది. వీళ్ళందరూ నా వాళ్ళే అని చెప్పుకుంటుంది. గమనించుకోండి మీరు కూడా. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎంతమంది నాయకులు బయటికి వెళ్ళిపోతున్నారో రాష్ట్ర వ్యాప్తంగా. ఇంకా మొదలుపెట్ల బాబు గారు కూడా ఆట. చిన్నగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కూడా మీరు అట్లీస్ట్ ఆవిడ దగ్గర ఉండకుండా బయటకన్నా రావాలా, మీ టైం బాగుండిద్ది. లేదంటే ఆవిడ పక్కకు తప్పించి మీకు అండగా నిలబడే ఒక నాయకుడినన్నా ఎంచుకోండి. మీరు రజనీ గారికి మళ్ళీ చెప్తున్నా, ప్రతి చిన్నదాన్ని రాజకీయం చేయాలనుకుంటే రాజకీయానికి సిద్ధంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఉంటుంది. మీ అరెస్ట్కి కూడా కళ్ళు కాయలు కాసేలాగా తెలుగుదేశం పార్టీ వాళ్ళం మేమంతా వెయిట్ చేస్తున్నామని తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ విడుదల రజనీ గారు మరి వారి పార్టీ నాయకులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. నిన్న జరిగిన పోలీసులతో అక్కడ జరిగినటువంటి ఘర్షణ కూడా అందరూ కూడా చూసాము. కానీ ఆవిడ చదువుకున్న మహిళ మరి అని చెప్తారు, చాలా ఎన్ఆర్ఐ మహిళ, మరి మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యురాలు అని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుతున్నారు. ఆవిడ పోలీసులకు సహకరించి ఉంటే సక్రమంగా అంత గొడవ అయ్యేది కాదు. ఒక నీచుణ్ణి, ఒక ముద్దాయిని, ఒక 420 అతన్ని కారులో పెట్టుకొని తిరుగుతుంది మీరు కాదా? అది మంచి పద్ధతేనా? మీకు మంత్రిగా చేసిన మీరు ఆ అన్యాయాలు మీకు తెలియవా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అదేమంటే ఒక మహిళని చూడకుండా నెట్టేశారు పోలీసులు, దురుసుగా ప్రవర్తించారని చెప్పేసి నిందలేస్తున్నారు పోలీసుల మీద. ఆ సిఐ గారు మిమ్మల్ని గట్టిగా అడిగారు, మీరు తప్పుకోండి, మా పని మాకు చేసుకొని ఇవ్వండి అని అడిగారు. కానీ మిమ్మల్ని చేయి పట్టుకొని రాగలేదు, మిమ్మల్ని అవమానించలేదు. ఇంకా మీరే దురుసుగా మాట్లాడారని చెప్పేసి అక్కడ అందరికి కూడా అర్థమవుతా ఉంది. కానీ మహిళలని చెప్పి మీరు అన్నారు కాబట్టి నేను కూడా ఈ మాట చెప్తున్నాను. మిమ్మల్ని నెట్టేశారు, లాగేశారు అని చెప్తున్నారు. మీరు 5 ఏళ్లుగా మరి ఆడవాళ్ల పట్ల మీ గవర్నమెంట్, మీ ప్రభుత్వం, మీ అధినేత, మీ మంత్రులందరూ ఎలా ప్రవర్తించారో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. రజనీ గారు మిమ్మల్ని చూస్తుంటే గురువింద గింజ సామెత గుర్తొస్తూ ఉంది. ఎందుకంటే తన నలుపు తనే చూసుకోలేదు, అలా ఉంది మీ వైఖరి. మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి తీసుకొస్తుంటే ఆడవాళ్ళ మీద లాఠీ చార్జీలు చేసింది మరి పోలీసులే కదా, మీరు చెప్తే కదా చేసింది. మీరు అరాచకం అని చెప్తున్నారు. నా మరిది జైల్లో ఉన్నాడని చెప్తున్నారు. మరి జర్మనీ రాము నా మరిది మీద కేసులు పెట్టారు, మా మామగారి 80 ఏళ్ల వృద్ధుడి మీద కేసులు పెట్టారు అంటున్నారు. మీ మామగారి 80 ఏళ్ల వృద్ధుడిలాగా ఎక్కడైనా హుందాగా ఎప్పుడైనా ప్రవర్తించారా? అన్ని కబ్జాలే కదా. ఒక వ్యక్తి గొంతు పిసుకటం కూడా పబ్లిక్గా వీడియోలో మనం చూసాం కదా. మీ జర్మనీ రాము మరిది ఆడపిల్లల మీద ఎంత అసభ్యకరమైన పోస్టులు పెట్టాడు. మీ మరిది గోపి కానీ మీరు కానీ మాలాంటి వాళ్ళ నోటి దగ్గర కూడు తీశారు. ఊర్లో ప్రతి ఒక్కరు కూడా వ్యాపారాలు చేసుకోలేకపోయారు. మరి పశుపతి రైతులకు మీరు ఎందుకు వాపసు ఇచ్చారు డబ్బులు? మీరు అవినీతి చేయబట్టే కదా. అదేమంటే ప్రతిపాటి గారి మీద ఏడుస్తారు, అవినీతి పడని మీరు మాట్లాడారు. ఎప్పుడైనా మా పుల్లారావు గారు ఎవరికైనా డబ్బులు వాపసు ఇచ్చారా? అలాగా ఎవరినైనా పీడించుకొని తిన్నారా? లేదు కదా. ఈ 5 ఏళ్ళు కూడా మీరు చేసిన అక్రమాలు, అన్యాయాలు అన్నీ కూడాను రాస్తే ఒక చరిత్ర అవుతుంది. అందుకే కదా ప్రజలు తీర్పిచ్చారు మీ నాయకుడికి, మీకు. అదేమంటే చిలకలూరుపేట నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరేసిన ఘనత నాది, అందుకని గుంటూరులో కూడా అక్కడ ఎగరేయమని నన్ను పంపించారు, వెళ్ళానన్నారు. కానీ మీకు మొహం పగిలేలా జవాబు ఇచ్చారు అక్కడ ప్రజలు కూడా. మీరు ఇక్కడ పనికిరారనే కదా మిమ్మల్ని అక్కడికి నెట్టేసింది మీ అధినేత. ఎవరి మీద పడి మీరు ఏడుస్తారు? ఎప్పుడైనా నియోజకవర్గ ప్రజలు కనబడ్డారా? మీరు గెలిచిన 3వ రోజే పెట్టబేడ సర్దుకొని గుంటూరు చేరారు. ఎప్పుడైనా నియోజకవర్గంలో ప్రజల కష్ట సుఖాలని మీరు పట్టించుకున్నారా? ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర ప్రతిరోజు కూడాను ప్రజా దర్బారు ఉంటూనే ఉంది. అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది, అందరు కూడాను సహాయం అందుతుంది. ఎన్నో ఇచ్చిన హామీలను మరి అది అమలు చేసే విధంగా ప్రభుత్వం ముందుకు దూసుకుపోతా ఉంది. మంచి చేశామంటున్నారు, ఏం మంచి చేశారు? ఏ కక్ష సాధింపులు చేయలేదంటున్నారు కదా. మరి మా పిల్లి కొట్టుని మీరు కొట్టించి లైవ్లో చూడలేదా? మా ఆర్మీ బాజీ తల పగలు కొట్టి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ కూడా అందనివ్వలేదు మీరు.
అలా ఎన్నో అరాచకాలు జరిగాయి ఈ నియోజకవర్గంలో. ఎప్పుడైనా పట్టించుకున్నారా? మీ దర్శనంకి వస్తే పియ్యల పాలన సాగింది ఇక్కడ 5 ఏళ్ళు కూడా. ఎవ్వరు కూడా తమ గోడు వెళ్ళబోసుకోవాలంటే ఎమ్మెల్యే కనబడలేదు, ఎక్కడ ఉంటుందని చెప్పి అని అడిగేవాడు. ఈ రోజు తగుదనమ్మని మళ్ళీ అక్కడ ప్రజలు ఓడిస్తే సిగ్గు లేకుండా వచ్చి ఈ ఊర్లో ఉండి మళ్ళీ ఇలాంటివన్నీ కూడా నిందలేస్తా ఉన్నారు. ఇప్పుడైనా సరే ఇలాంటివి మానుకొని హుందాగా రాజకీయాలు చేయడం నేర్చుకోండి. నటించడం కాదు రాజకీయాలు. నిజంగా రాజకీయ నాయకురాలైతే మీరు ప్రజల మధ్యన ఉంటూ హుందాగా ఒక మంచి ప్రతిపక్ష నాయకురాలి పాత్ర పోషిస్తూ ప్రజలకు ఏమైనా అన్యాయం జరిగితే నిజంగానే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళండి, తెలియజేయండి. అంతేగాని లేనిపోని అబద్ధాలన్నీ సృష్టించి ప్రభుత్వం మీద నిందలు వేయటం సరికాదు. మా నాయకుల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదని చెప్పేసి ఈ విధంగా మరి ఈ సందర్భంగా రజనీ గారికి తెలియజేస్తా ఉన్నాను. పట్టణంలోని 32వ వార్డులో దార్ల వెంకటేశ్వర్లు కుమార్తె వివాహ ప్రదానం కార్యక్రమానికి ఆదివారం మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జువాజీ మదన్ మోహన్, రాష్ట్ర నాయకులు ఎనుగంటి జగదీష్, జంగా వినాయకరావు, అవ్వారు రమేష్, బిట్రా బ్రహ్మం కుమారితో పాటు పలువురు నాయకులున్నారు. లోక్సత్తా పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మాదాసు భానుప్రసాద్ రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల గురించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు వ్రాసిన లేఖకు అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. పట్టణంలో విచ్చలవిడిగా ప్రధాన రోడ్ల డివైడర్లపై, కార్నర్ పాయింట్స్లో వివిధ రకాల రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, సినిమా ఫ్లెక్సీలు, వ్యక్తిగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ద్వారా జరుగుతున్న ప్రమాదాలను, ప్రాణ నష్టాన్ని సవివరంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి రాసిన లేఖలో మాదాసు భానుప్రసాద్ వివరించారు. వీరు రాసిన లేఖకు స్పందనగా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రీజనల్ ఆఫీస్ అధికారులు ఇటీవల గుంటూరు నుంచి వచ్చిన స్వయంగా రోడ్లపై అనధికారికంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పరిశీలించారు. తీసుకోవాల్సిన చర్యల గురించి మున్సిపల్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేయడం ఆయా శాఖల్లో ఉన్న జవాబుదారీతనాన్ని తెలియజేస్తుందని ఈ సందర్భంగా భానుప్రసాద్ అన్నారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి నేను చిలకలూరుపేట పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రమాదాలకు కారణమవుతున్నటువంటి ఫ్లెక్సీల గురించి, మరి ముఖ్యంగా మెయిన్ రోడ్లో కార్నర్ పాయింట్లో రోడ్డు దాటేటువంటి క్రమంలో అడ్డదిడ్డంగా పెట్టేటువంటి వివిధ రాజకీయ పార్టీలు సినిమా ఫ్లెక్సీలు, వ్యక్తిగత ఫ్లెక్సీల వల్ల జరుగుతున్న నష్టాన్ని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి రాసిన లేఖకు స్పందించి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఇటీవల చిలకలూరుపేటకి రావడం, నన్ను ప్రత్యేకించి కలిసి సమస్యను తెలుసుకొని దీన్ని పరిసర ప్రాంతాలన్నీ కూడా చూసి వీటి మీద చర్య తీసుకుంటాము. ఇది పూర్తిగా మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఉంటుంది. ఎవరైనా ఫ్లెక్సీలు కనుక అనుమతి లేకుండా ఏర్పాటు చేస్తే ప్రతి 2 రోజులకో 3 రోజులకో తొలగించాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులు ఉంటుంది. మరి ఆ రకంగా తొలగించిన కారణంగా ఒక్క చిలకలూరుపేట మున్సిపాలిటీయే కాకుండా పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపల్ కమిషనర్లకి మేము దానికి సంబంధించిన ఎండార్స్మెంట్ లేఖ రాసి ఇట్లాంటివి జరగకుండా చర్యలు తీసుకునే విధంగా చేపడతామని చెప్పేసి వారు హామీ ఇచ్చి వెళ్ళడం జరిగింది. చిలకలూరుపేట మండలం కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన గుత్తా శ్రీనివాసరావు కుమారుని వివాహం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా వారి ఇంటి వద్ద సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుండగా శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అక్కడికి విచ్చేశారు. నూతన వధువులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో చిలకలూరుపేట రూరల్ మండలం అధ్యక్షులు జువాజీ మదన్ మోహన్, గ్రామ నాయకులు విచ్చేసి నూతన వధువులను ఆశీర్వదించారు. ఎడ్లపాడు మండలంలోని బోయపాలెం, ఉప్పరపాలెం గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో శుక్రవారం కిశోర వికాసం కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఏసీడీఎస్ ఏసీడీపీఓ నిర్మలారాణి ముఖ్య అతిథిగా హాజరై పునరుత్పత్తి, ఆరోగ్యం, బాల్య వివాహాల కారణంగా కలిగే దుష్ప్రభావాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాతృ శిశు మరణాలను తగ్గించేందుకు బాల్య వివాహాలను నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి చిన్న వయసులో పెళ్లిళ్లు చేయడం వలన బాలికల శారీరక, మానసిక పరిస్థితులపై దుష్ప్రభావాన్ని చూపుతాయన్నారు. కార్యక్రమంలో ఏసీడీపీఓ నిర్మలారాణి, సూపర్వైజర్ ఎం జోజమ్మ, ఏఎన్ఎంఏ జోజిమేరీ, అంగన్వాడీ కార్యకర్తలు జరీనా, వివి సుబ్బాయమ్మ, విఆర్ కోటేశ్వరి, ఆశా వర్కర్లు షేక్ మస్తాన్బీ తదితరులు ఉన్నారు.
చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామ రాజకీయ నాయకులు పెడవల్లి రామాంజనేయులు కుమారుని వివాహం ఈ నెల 9వ తేదీన గుంటూరులో జరిగింది. ఆదివారం ఉదయం శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ వారి స్వగృహానికి వెళ్లి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతున్న సందర్భంగా ఆ కార్యక్రమానికి మరి రాజశేఖర్ హాజరయ్యారు. నూతన వధూవరులు శ్రీధర్ పూర్ణిమలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మరి రాజశేఖర్ వెంట సోమెపల్లి వెంకట సుబ్బయ్య, పెడవల్లి చిన్నబాబు, గ్రామ సర్పంచ్ హమీదా, కక్కెర శ్రీనివాసరావు, మన్నవ మాణిక్యాలరావు, పెడవల్లి శ్రీనివాసరావు, కావురి శ్రీనివాసరావు తదితరులున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం వాహనాల తనిఖీ నిర్వహించారు. ఎస్ఐ చెన్నకేశవులు వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్, కళామందిర్ సెంటర్లలో పాటు పలు ప్రాంతాల్లో వాహనాలు తనిఖీ చేశారు. సరైన పత్రాలు, వాహన లైసెన్సులు లేని వాహనదారులకు జరిమానా విధించారు. మైనార్టీ తీరకుండా వాహనాలు నడిపిన యువతకి బైకులు ఇచ్చిన వారిపై ఖచ్చితంగా కేసు నమోదు చేస్తామని ఎస్ఐ చెన్నకేశవులు స్పష్టం చేశారు. చిలకలూరిపేట మండలం కోమటినేని వారిపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ ఆండాళ్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 18వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఈ నెల 11 నుంచి 13 వరకు 3 రోజుల పాటు నిర్వహించనున్నట్టు నిర్వాహకులు సాతులూరి శ్రీనివాసరావు తెలిపారు. 12వ తేదీ సోమవారం రాత్రి 7 గంటలకు శ్రీవారి కళ్యాణ మహోత్సవం ఉంటుందని, 8 గంటలకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని ఆయన వివరించారు. 13వ తేదీ మంగళవారం వసంతోత్సవం, చక్రస్నానం, బలిహరణ, పూర్ణాహుతి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రంపిచర్ల ఆంజనేయాచార్యులు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు దివిసాయి చరణాచార్యుల పర్యవేక్షణలో జరుగుతున్నాయన్నారు. భక్తులు విరివిగా పాల్గొనాలని వారు కోరారు. పట్టణంలోని నరసరావుపేట సెంటర్ వద్ద ఉన్న ఐటీసీ టొబాకో కంపెనీ వద్ద ఈశ్వర వరప్రసాద్ ఉద్యోగ విరమణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు విచ్చేశారు. వరప్రసాద్ శేష జీవితం ఆనందమయంగా సాగాలని ప్రత్తిపాటి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జువాజీ మదన్ మోహన్, చింతకాయల కోటేశ్వరరావు తదితరులున్నారు. సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.